1000 మైళ్ళ దూరమైన ఒక్కడుగుతోనే సురువైతది. ఆ అడుగే ఎనకాల నిలబడ్డోళ్లకు 1000 ఏనుగుల బలం అసుంటిది. ఏపీ కాంగ్రెస్ లీడర్లు ఇప్పుడు ఆ సిచ్యువేషన్ కోసమే హైదరాబాద్ దిక్కు మోరబెట్టి ఎదురు చూస్తున్నారు. ఊపిరి వీల్చుకో కాంగ్రెసు, నీ బిడ్డొస్తుంది అన్న రేంజ్‌లో వాళ్ళ ఆశలున్నట్టు కనబడుతున్నది. అయితే షర్మిల మేడం తోటి ఇప్పటికైతే పెద్దోళ్ళు ఎవరు షరీకైతే లేనట్టున్నారు. ఈ నడుమనే వైసీపీకి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాత్రమే షరీకైతుండట. ఈ ముచ్చట ఆయన్నే చెప్పిండు. షర్మిలక్కతో పాటుగా నేను కాంగ్రెస్‌లో షరీకైతున్నా. నేను జగనన్నను కూడా కలుస్తందుకు పోతున్నాము. నేనేం అమరావతికి వ్యతిరేకంగా రాజీనామా చేయలేదు. అసలు నేను అమరావతికి వ్యతిరేకంగానే కాదు. నేను అన్నదల్లా బలవంతంగా భూములు తీసుకున్నారనే క్వశ్చన్ చేసినా అని ఆయనకు టీడీపీ, వైసీపీ ఆళ్లతోనున్న కిరికిరి గురించి క్లారిటీ ఇచ్చిండు. ఇట్లా షర్మిల మేడము ఆమెతో పాటుగా ఆళ్ల రామకృష్ణారెడ్డి అసొంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా వస్తుండే వరకలా ఒక్క షర్మిల వస్తే వైసీపీ నుంచి అమాంతం 40 మంది దాకా కాంగ్రెస్‌లోకి పోతారని కామెంట్ చేసిన రఘురామకృష్ణరాజు ముచ్చట చూసినాక ఏపీ కాంగ్రెస్ లీడర్లకు రెక్కలు వచ్చినట్టు అవుతున్నదట. ఇన్నొద్దులు ఉన్నమా లేమా అనే సిచ్యువేషన్ ఉండే కదా. ఇక షర్మిల మేడం ఎంట్రీ ఇస్తుంది అనగానే అందరు లేచి గోసి పెడుతున్నారట. వాళ్ళ నియోజకవర్గాలలో బిజీగా తిరుగుతున్నారట. వచ్చేది కాంగ్రెస్ సర్కారే అని సేమ్ తెలంగాణ లీడర్లు కాన్ఫిడెన్స్ తో చెప్క తీరినట్టే వాళ్ళు కూడా తిరుగుతున్నారట. నిజంగా కాంగ్రెస్ పార్టీ కిస్మత్ ఏందో గానీ కొన్ని రోజులు అసలు పత్తా లేకుండా పోతుంది. ఇంకా కొన్ని రోజులేమో ఉండి లేనట్టు నడిచి నడవనట్టు ఉంటది. కానీ లేస్తే మాత్రం ఆగదన్నట్టు చంద్రమండలం మీదకి రాకెట్ కూడా లేచినట్టు లేస్తుంటది. తెలంగాణలో చూసినాం కదా, ఓ 6 నెలల కింద అసలు ఉండేనా పార్టీ. వాళ్ళ దాంట్లో వాళ్ళు వీకిలాడి పిడికిళ్ళు బిగిస్తానికే సరిపోయేది. కట్ చేస్తే ఇప్పుడు పవర్ వాళ్ళదే, పతారా వాళ్ళదే, కుర్చీలు వాళ్ళే, కూర్చున్న కాడ లేచిన కాడ ముచ్చట్లు వాళ్ళే. ఏమో షర్మిల మేడం ఎంట్రీతోని ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఇట్లనే లేచి కూర్చుంటదా అని అనుకుంటూ రాజకీయం మీద చర్చ పెట్టేటోళ్ళు.